డీటెయిల్స్ చూస్తే చీరాల అభివృద్ధిని అడ్డుకోవాలని చూసిన వారిని సహించేది లేదని ఎమ్మెల్యే మాలకొండయ్య హెచ్చరించారు. బాపట్ల జిల్లా చీరాల గడియారం స్తంభం సెంటర్లో పర్యటించిన ఎమ్మెల్యే ప్రజలతో నేరుగా మాట్లాడారు. గతంలో లేని విధంగా చీరాలలో అభివృద్ధి జరుగుతుంటే జర్నలిస్టు ముసుగులో కొందరు, రాజకీయ ముసుగులో మరికొందరు తమపై బురద చల్లే యత్నాలు చేస్తూ ఉన్నారని మండిపడ్డారు. వ్యక్తిగత తగాదాలు, కుటుంబ వివాదాలు, ఆస్తి గొడవల్లో ఎమ్మెల్యే పాత్ర ఉందని ప్రచారం చేయడం సిగ్గుచేటు అన్నారు. చేనేత నాయకుడు మాచర్ల మోహన్ రావుపై జరిగిన దాడి స్థలానికి సంబంధించింది అని చెప్పారు. నుంచి కూడా ఒకరిద్దరు పత్రికా విలేకరు కానటువంటి పత్రికా విలేకరి రాజకీయ నాయకులుగా చలామణి చేసుకుంటూ ఎప్పుడో ఊడిపోయిన రాజకీయ నాయకులు కొన్ని పొరపాటు మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకనంటే నిన్నటికి నిన్న జరిగిన విషయం ముందు చెప్తాను. మాచర్ల మోహన్ రావు గారు నాకేం శత్రువు కాదు, ఆయన నాకేమీ ఏమి అట్లా అని మిత్రత్వం కూడా అంతవరకే నాకు తెలుసు. నేను వచ్చిన దగ్గర నుంచి కూడా నా పనేదో నేను చేసుకున్నాను, నా దారిని నేను వెళ్ళిపోయాను. నిన్న ఎవరో ఒక ఊర్లో గొడవ అయింది. ఆ గొడవలో వారిని అక్కడ కొట్టారని, ఆ తర్వాత దెబ్బలు తగిలియని నాకు తెలుసుండి మా వాళ్ళని కూడా నేను పంపించాను. ఆ టయానికి వాళ్ళు కూడా కలవలేకపోయారు. ఈ సందర్భంగా నేను చెప్పే విషయం ఏంటంటే, మాకు ఆ గొడవలకి ఎటువంటి సంబంధం మాకు లేదు. మేము ఎవరిని ప్రోత్సహించేది ఉండదు. మేము చేస్తే డైరెక్ట్గానే చేస్తాం. వైసీపీ కార్యకర్తలు సానుభూతి పరులపై చంద్రబాబు, లోకేష్ రెడ్ బుక్ దాడి చేస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. ఏపీలో ఎంతో మందిని టీడీపీ గుండాలు పొట్టన పెట్టుకున్నారని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో కక్ష సాధించేందుకే పనిచేస్తుందని కన్నబాబు మండిపడ్డారు. దేవాలయాలు కూల్చి హిందువుల మనోభావాలను చంద్రబాబు నాయుడు కాలరాస్తూ ఉన్నారని మాజీ మంత్రి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల రాక్షస పాలన పేరిట విశాఖ జిల్లా గాజువాకలో వైసీపీ నేతలు నిర్వహించిన కార్యక్రమంలో కన్నబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమం గాజువాక వైసీపీ ఇన్ఛార్జి తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లోనూ ఈరోజు రేపు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే పేరుతో సభలు నిర్వహిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన 2 ఏళ్లు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్న సందర్భంగా ఆయన ఏవైతే హామీలు ఇచ్చి అమలు చేయలేదో, ఏ విధంగా ప్రజలకి వెన్నుపోటు పొడిచాడో నమ్మిన వాడికి అవన్నీ కూడా వివరిస్తూ ఏ రకమైన దుర్మార్గమైన పరిపాలన జరుగుతోందో మేమందరం కూడా ఈ సమావేశాల ద్వారా వివరిస్తూ ఉన్నాం. రేపు 12వ తేదీన ప్రతి నియోజకవర్గంలో కూడా భారీ ర్యాలీల్ని, నిరసన ర్యాలీలు నిర్వహించబోతూ ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు సూపర్ 6, సూపర్ 7 అని ఓదరగొట్టి ఇవాళ అందులో ఒక్కటి కూడా అమలు చేయకపోగా అవన్నీ చేసినట్టుగా భావించమంటూ తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుడ్డుకుంట శ్రీధర్ రెడ్డి వైసీపీ శ్రేణులను సూచించారు. ఎన్నికల హామీల అమల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన టీడీపీ పాలకులు తమ బాధ్యతను మరిచారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ ఉన్నారని శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు వెన్నుపోటుకి 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఏపీలో కుళ్ళు కుతంత్రాలతో పరిపాలన సాగుతుందన్నారు శ్రీధర్ రెడ్డి. 2024 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. జూన్ 4వ తారీఖున రిజల్ట్స్, ఎన్నికల ఫలితాలు రావడం జరిగింది. దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని, ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం అందరం గమనిస్తే ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే
ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు ఏవైతే చేస్తామో అని చెప్పి ప్రజలకు ఆశ పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఈ ప్రభుత్వం పేద ప్రజలను పూర్తిగా వంచి మోసం చేసి ఓట్లు వేయించుకున్న తర్వాత ఎన్నికల హామీలను పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. విశాఖ నగరం అభివృద్ధి చెందుతున్న వేళ విమానాశ్రయాన్ని విజయనగరం జిల్లా భోగాపురం తరలించడంపై ప్రజా సంఘాలు మండిపడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలక నగరం విశాఖపట్నంను ప్రభుత్వం తక్కువ చేసేందుకు ఇలా ఎయిర్పోర్ట్ను భోగాపురం తరలిస్తోందని సిపిఎం నాయకుడు జగ్గునాయుడు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించుకొని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను డొమెస్టిక్ విమానాశ్రయంగా కొనసాగించాలని వారు కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే ఈ విషయం ప్రకటించాలన్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని జగ్గునాయుడు అన్నారు. దీన్ని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ గా కొనసాగిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టింది. కలెక్టర్ గారికి వినతిపత్రం ఇస్తాం. తక్షణమే ముఖ్యమంత్రి గారు ఈ ప్రకటన చేయాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ గత 60 సంవత్సరాలుగా విశాఖపట్నం ప్రజానీకానికి విశిష్ట సేవలు అందిస్తా ఉంది. గత ఏడాది 30 లక్షల మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగించారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ లోపల బయట కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తా ఉంది. వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్రావు వరంగల్ ఓ సిటీలోని తన క్యాంపు ఆఫీసులో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మురళీధర్రావు 230 మంది బూత్ లెవెల్ ఏజెంట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ట్రైనింగ్ కార్యక్రమంలో మురళీధర్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాబోయే ఎన్నికలు, ఓటర్ల జాబితా సవరణ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. అధికారులను అడ్డం పెట్టుకొని ఆమె కోదాడను అవినీతి అడ్డాగా మార్చినట్లు విమర్శించారు. మున్సిపల్ కార్యాలయాన్ని మరొక చోటకు మార్చేందుకు 25 లక్షల రూపాయలు ఖర్చు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పట్టణంలో సెంట్రల్ లైటింగ్ కోసం టెండర్స్ ఇవ్వకుండా 50 లక్షల రూపాయలను ఎమ్మెల్యే పక్కదారి పట్టించారని మల్లయ్య యాదవ్ ఆరోపించారు. పట్టణంలోని పెద్ద చెరువు కబ్జా అవుతుంటే ఎమ్మెల్యే ఎందుకు నోరు పెదపడం లేదో సమాధానం చెప్పాలన్నారు మల్లయ్య యాదవ్. కేసీఆర్ గారి హయాంలో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి ఆ రోజు డ్రా సిస్టమ్ వల్ల తీసిన తర్వాత చిన్నమున్న ఏదైనా మౌలిక సదుపాయ కల్పన విషయంలో చేయాల్సిన బాధ్యత, కొనసాగింపుగా చేయాల్సిన బాధ్యత ఉన్న అధికార పార్టీ నాయకులు ఇంతవరకు కనీసం వాటి మౌలిక సదుపాయాల గురించి పట్టించుకోవట్లే. కలకోవ లాంటి గ్రామంలో కాంగ్రెస్ నాయకులే, అరే పాపం ప్రజలు మా వాళ్ళే కదా, మా గ్రామం వాళ్ళే కదా, వాళ్ళకి ఇండ్లు వచ్చినాయి, ఉండటానికి కరెంటు కూడా లేదు, కనీస వసతులు లేవు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేసే అవకాశం మాకు వచ్చింది అని చెప్పేసి అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు మొరపెట్టుకొని వినతి పత్రాలు ఇచ్చినా ఇంతవరకు స్పందించే పరిస్థితి లేదు. అది ఒక కాపు కలకోవే కాదు, మిగతా అన్ని గ్రామాలలో కూడా మౌలిక సదుపాయ విషయాలలో ఇంత మామూలుగా ఎక్కడ చూసినా శాంతినగర్ ఎత్తిపోత వల్ల పథకం ఎప్పుడో నిర్మాణం అయింది. దానికి ఎస్టిమేషన్ల పేరు మీద దగ్ధమైన రామా టాకీస్ థియేటర్ నిర్వహిస్తున్న మాచర్ల టీడీపీ మైనార్టీ నాయకుడు షేక్ జానీని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పరామర్శించారు. అగ్ని ప్రమాదం ఘటనపై షేక్ జానీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. థియేటర్లో జరిగిన ఆస్తి నష్టంపై ఆయన ఆరా తీశారు. షేక్ జానీకి బ్రహ్మానందరెడ్డి ధైర్యం చెప్పారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు నగర వీఆర్ఓ రెహమాన్ బలవన్న మరణంపై రెవెన్యూ శాఖలో ఆఫీసులో సిబ్బంది నిరసన తెలిపారు. అధికారుల ఒత్తిడి వల్ల మార్కాపురం జిల్లా గిద్దలూరు తహసీల్దార్ ఆఫీసులో రెహమాన్ ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు.
గిద్దలూరులోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద వీఆర్ఓల సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. రెహమాన్ మృతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వీఆర్ఓల సంఘం జిల్లా అధ్యక్షుడు వైపీ రంగయ్య డిమాండ్ చేశారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన కోరారు. వీఆర్ఓల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని, అలాగే గిద్దలూరు తాలూకా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిని ఈరోజు ఈ గిద్దలూరు తహసీల్దార్ వారి కార్యాలయం దగ్గర నిరసన చేపట్టడానికి కారణం ఏమిటంటే, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి గ్రేడ్ 2 వీఆర్ అయినటువంటి మొహమ్మద్ హుస్సేన్ గారు శనివారం రోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్యలో భాగంగా వారు బిఎల్ఓ విధులు వివిధ రకాలైనటువంటి సర్వేలు చేస్తూ బిఎల్ఓ విధులు నాకు వెన్ను నొప్పి ఆపరేట్ చేస్తున్నారు, నాకు వినాయించమని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పినను అతన్ని బలవంతంగా విధులు చేయాల్సిందని చెప్పి హూం జారీ చేయడంలో అతను మానసికంగా ఒత్తిడికి లోనవి కడప నగరంతో పాటు జిల్లాలోని ప్రధాన పట్టణాలు పులివెందుల, ప్రొద్దుటూరు, మైదుకూరులోని ట్రాఫిక్ పోలీసులకు సమ్మర్ కిట్లు అందజేశారు. ఆయా ప్రాంతాల్లోని కూడలలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ సమ్మర్ కిట్లు అందజేశారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వుల మేరకు ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి కిట్లు పంపిణీ చేశారు. కడపలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో వాటిని ఎస్పీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. లిమిట్స్లో కడప ట్రాఫిక్ సిబ్బంది ఒక వెల్ఫేర్ యాక్టివిటీ టేకప్ చేశాం. దీంట్లో కడప జిల్లా ట్రాఫిక్ సిబ్బందికి ఇంక్లూడింగ్ ఆల్ ఆఫీసర్స్, మెన్ అండ్ స్టాఫ్ వెల్ఫేర్ కిట్స్, దీంట్లో సమ్మర్ సంబంధించి చాలా వేడిగా ఉంది కాబట్టి ఇది ఫస్ట్ టైం క్యాప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడే కొత్త క్వాలిటీ మంచి క్యాప్స్, తర్వాత వాటర్ బాటిల్స్, ఓఆర్ఎస్, సన్ గ్లాసెస్, తర్వాత కొన్ని మెడిసిన్స్ ఎట్లాంటి ఒక వెల్ఫేర్ కిట్ లాగా సన్ కిట్ లాగా రెస్పెక్టెడ్ డీజీ గారు ఇనిషియేటివ్తో మనకి బడ్జెట్ వచ్చింది. ఆ ఇనిషియేటివ్లో మనమే ఇప్పుడే 120 ట్రాఫిక్ పోలీస్ పర్సనల్ ఇన్ కడప డిస్ట్రిక్ట్ ఇంక్లూడింగ్ కడప ట్రాఫిక్, ప్రొద్దుటూరు ట్రాఫిక్, పులివెందుల ట్రాఫిక్ అందరికీ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు కడప ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఓట్ల కోసం వచ్చే నాయకులు, జీతాలు తీసుకునే అధికారులకు జనం కష్టాలు పట్టవా అని ఆలగడ్డ ఆశ్రమ వీధి మహిళలు మండిపడ్డారు. ఒకే ఒక్క వర్షానికి డ్రైనేజీ నీరంతా రోడ్డుపైకి చేరి వీధి మొత్తం బురదమయం అవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మనుషులు నడిచే రోడ్డా లేక పందుల దొడ్డా అని వారు నిప్పులు చెరిగారు. రోడ్డు అధ్వానంగా మారడంతో గుంతలు ఎక్కడ ఉన్నాయో తెలియక పలువురు బైకులపై నుంచి పడి గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మురుగునీరు రోడ్డుపై నిలిచి కుళ్ళిపైన వాసన కొడుతుండటంతో ఊపిరి తీసుకోలేకపోతున్నామన్నారు. దోమలు, ఈగలతో అంటువ్యాధులు ప్రబలి పిల్లల ఆరోగ్యం పడైతే మున్సిపల్ అధికారులు బాధ్యత వహిస్తారని తల్లులు ప్రశ్నించారు. రోడ్డు, డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని మహిళలు కోరారు. ఆశ్రమ వీధిలో గంగమ్మ గుడికి వెళ్ళి రోడ్డు సరిగా వేయలేదు, అంత మురికి కాలం అంతా వస్తుంది ఇంటి ఇళ్ళ మీద. పాములు, తేలు కూడా ఇళ్ళలోకి వస్తున్నాయి. మీరు దాని గురించి కొంచెము దయచేసి దాని గురించి మీరు పట్టించుకొని మాకు ఇక్కడ వేయండి. మళ్ళీ మీకు ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూలై 7న మాదిగల పుణ్యక్షేత్రం శంకుస్థాపన చేస్తున్నట్లు రావినూతల కోటి మాదిగ తెలిపారు. ఒంగోలులో ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎంఆర్పీఎస్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జాతీయ కమిటీల నియామకాలు జరుగుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు శాలెం రాజు 13 జిల్లాలో పర్యటించి ప్రజలను ఆహ్వానిస్తారని చెప్పారు. మాదిగల హక్కులు, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని ఆయన అన్నారు. ఇక వేలాది మంది ఈ శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా నాగుట్లపాడు మండలం ఈదుమూడి గ్రామంలో
మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమాన్ని మాన్యశ్రీ పెద్దలు గౌరవనీయులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగా జాతీయ కార్యవర్గ సమావేశం హైదరాబాద్లో. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మృగశిర కార్తె సందర్భంగా సోమవారం చేపల మార్కెట్లో సందడి నెలకొంది. మృగశిర కార్తె తొలి రోజు చేపలు తింటే ఆరోగ్యంగా ఉంటారని, ముఖ్యంగా ఆస్తమా రోగులకు చేప వరప్రదాయిని అని పెద్దలు చెప్పేవారు. పూర్వకాలం నుంచి మృగశిర కార్తె తొలి రోజు చేపలు పండుకొని తింటూ ఉంటారు. చేపలు కొనుగోలు చేసేందుకు పలు గ్రామాల నుండి ప్రజలు హుస్నాబాద్ మార్కెట్కు తరలివచ్చారు. కొద్ది రోజుల వరకు 200 రూపాయలు పలికిన కేజీ చేపలను వ్యాపారులు ఈరోజు 300 నుంచి 400 రూపాయల వరకు విక్రయించారు. సంఖ్యలు కానీ అనావధిగా వస్తున్న శాప పెంపకం గురించి అదే మృగశిర కార్తీ ఆ రోజు ఎందుకు తింటారంటే చాలా ఆలోచన చేసి చాలా అనేకమైనట్టు మా పెద్దలు తిన్న దానికి కాబట్టి మంచిగా ఉండదు. ఒకటి మృగశిర కార్తీ ఎందుకు అనేది అర్థంగా ఒక సృష్టి అది. వర్షాకాలం నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిలిచిపోయిన ధాన్యం తరలింపునకు తాండూరు రూరల్ సీఐ ప్రత్యేక చొరవ చూపారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగారు. తాండూరు రూరల్ పరిధి యాలాల, బషీరాబాద్, పెద్దేమూల్, తాండూరు మండలాల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లారీలు లేక భారీగా వడ్లు నిలిచిపోయాయి. దీంతో సీఐ ప్రతిరోజు ఆయా సెంటర్లకు 5 నుండి 8 లారీల చొప్పున పంపిస్తున్నారు. ఇంతవరకు సుమారు 48 లారీలను ఆయా సెంటర్లకు ఆయన పంపించారు. ధాన్యం తరలింపులో బాధ్యత మరిచిన రెవెన్యూ అధికారులు ముఖం చాటేశారు. కాగా కొందరు రైతులు నేరుగా రూరల్ సీఐ ఆఫీసుకు వెళ్లి తమకు లారీలు పంపాలని కోరడం గమనార్హం. రూరల్ పోలీసులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి వేశ్యకాంతల చెరువుకు పశ్చిమ వైపు ప్రభుత్వ భూమిని, చెరువులో చెత్త, పిచ్చి మొక్కల్ని కాంగ్రెస్ నేత మట్టా దయానంద్ శుభ్రం చేయించారు. పేదలకు అక్క ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు ఎమ్మెల్యే మట్టా రాగమయ్య ఇచ్చిన ఆదేశాలతో పరిశుభ్ర పనులు చేపట్టారు. ప్రభుత్వ భూమిని ఎరువు ఆక్రమించినా ఊరుకునేది లేదని దయానంద్ హెచ్చరించారు. ఆ భూమిని సర్వే చేయించి త్వరలోనే అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలుగా ఇస్తామని దయానంద్ చెప్పారు. ఇళ్ల స్థలాల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇళ్ల స్థలాలు చేసిన పరిస్థితి కూడా ఉంది ఇక్కడ. దాని ఉద్దేశంతో ఏస్కాంత చెరువు దగ్గర ఉన్నటువంటి ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ని ఈరోజు మనం అంతా కూడా దీన్ని బాగు చేయించడం జరిగింది. ఇది ఎంత ల్యాండ్ వస్తుంది అనేది ఒక ఎస్టిమేషన్ వేసి ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకి ఇళ్ల స్థలాలకు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే కాలంలో కొంతమందికైనా ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్స్. సత్తుపల్లి మున్సిపల్ సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పద్మరావు నగర్లో భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యలపై గళమెత్తారు. సెంట్రింగ్ పనుల రేట్ల పెంపు, కార్మికులకు తగిన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ రంగాల కార్మికులు ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో వారు ఆందోళన చేపట్టారు. సెంట్రింగ్ పనుల రేట్లు పెరిగినప్పటికీ కార్మికులకు సరైన వేతనాలు అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం స్క్వేర్ ఫీటుకు 300 రూపాయలుగా ఉన్న రేటును 450 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పర్యావరణ వారోత్సవాల్లో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అటవీ శాఖ కార్యాలయం నుంచి జలాల బంకు వరకు ఈ ర్యాలీ జరిగింది. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎఫ్ఆర్ఓ చంద్రమౌళి అన్నారు. అంతరించిపోతున్న జీవజాతులు, అడవులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని చంద్రమౌళి సూచించారు. హుస్నాబాద్లోని అంబేద్కర్ చౌరస్తాలో వాహనదారులకు ట్రాఫిక్ ఎస్ఐ వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించారు.
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వాహనాల ధృవపత్రాలు కలిగి ఉండాలని ఎస్ఐ అన్నారు. వాహనాలు నడిపే వారి వద్ద డ్రైవింగ్ లైసెన్స్లు ఉండాలని సూచించారు. బైక్ నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని ట్రాఫిక్ ఎస్ఐ వెంకటేశ్వరరెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన భారీ చోరీ కేసులో జిల్లా పోలీసులు ఛేదించారు. 2 నిందితులను అరెస్ట్ చేసి 17,68,000 రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 2వ తేదీ అర్ధరాత్రి ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో కసిరెడ్డి శ్రీహరి గంట్యాడ చిన్న చోరీ చేశారని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు. 2 నిందితులు మాస్కులు ధరించి కొండపై ముందు దొంగతనానికి ప్రయత్నించారన్నారు. అక్కడ వీలు కాకపోవడంతో కింద ఆలయంలోని ప్రధాన హుండీ, ఆండాలమ్మ అమ్మవారి ఆలయంలోని హుండీని కట్ చేశారని చెప్పారు. వాటి నుంచి సుమారు 56 గ్రాముల బంగారం, 2 కేజీల 600 గ్రాముల వెండి, 2,38,078 రూపాయలు ఎత్తుకెళ్లినట్లు ఎస్పీ వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు దుంపగడప రైల్వే గేట్ సమీపంలో ఉన్న పెద్దింటి శ్రీను ఇంటిలో దొంగలు పడ్డారు. శ్రీను ఈ నెల 5న పెళ్లి బట్టలు కొనేందుకు హైదరాబాద్కు వెళ్లారు. ఇంటికి వచ్చి చూసేసరికి తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లోని బీరువాలో దాచిన 16 కాసుల బంగారు నగలు, 50,000 నగదు చోరీ అయినట్లు శ్రీను తెలిపాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీస్ దర్యాప్తు చేపట్టారు. బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ మెడ నుంచి దొంగ గొలుసు లాక్కెళ్లిపోయాడు. చింతల బజార్ గంగపుత్ర సంఘం వెనుక కాలనీలో ఈ ఘటన జరిగింది. ఇంటి ముందు వాకిలి ఊడుస్తున్న మహిళపై దొంగ దాడి చేసి ఆమె ముఖంపై మత్తుపొడు చల్లి 4 తులాల బంగారు పుస్తల తాడును తెంపుకొని వెళ్లాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా చైన్ స్నాచర్ కోసం పోలీసులు గాలింపు చర్య చేపట్టారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా జ్యేష్ఠాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. జగిత్యాల జిల్లా మలయాళ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయం. అర్చకుల వేద మంత్రోచ్చారణల మధ్య స్వామికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. పవిత్ర జలాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పండ్ల రసాలతో పంచామృత అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని చూసేందుకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆలయం ఈవో అంజనారెడ్డి, అర్చకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇది ఇవాల్టి లోకల్ న్యూస్. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.